అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ సయ్యద్ నజీబుల్లా, ఎంఎస్ జనరల్ సర్జరీ ఇన్ ఆయుర్వేద, చీఫ్ అనలిటికల్ సర్జన్ ఎట్ ద యానస్ అండ్ రెక్టమ్ క్లినిక్, ఏ కంప్లీట్ ఆయుర్వేదిక్ సర్జికల్ సెంటర్, జూబ్లీ హిల్స్ అండ్ హఫీస్పేట్. మరి పైల్స్ లో క్షారసూత్ర ట్రీట్మెంట్ పద్ధతి ఎలా ఉంటుంది, దీన్ని ఎలా చేస్తారు అని చాలా మంది అడుగుతూ ఉంటారు. దాని గురించి ఈ వీడియో అన్నమాట. ఏంటంటే పైల్స్ అంటే మలద్వారం దగ్గర ఉన్న రక్తనాళాలు ఉబ్బి బయటికి రావడాన్ని మనం పైల్స్ అంటా ఉంటాం. మరి ఎప్పుడైతే 3rd, 4th డిగ్రీలో ఏం జరుగుతుంది, ఆ పైల్స్ అనేది కంప్లీట్ గా ప్రొలాప్స్ అవుతా ఉంటాయి. ఆ కండిషన్ లో మనం క్షారసూత్ర ట్రీట్మెంట్ పద్ధతిని చేస్తూ ఉంటాం. ముందుగా క్షారసూత్ర అంటే ఏంటిది? క్షార అంటే ఒక ఆల్కలైన్ మెటీరియల్. ఏదైతే హర్బ్స్ ఉంటాయో, ఎవరికైతే మెడికల్ ప్రాపర్టీస్ ఉంటాయో అలాంటి హర్బ్స్ ని తీసుకొని దాన్ని యాష్ గా తయారు చేసి దాంట్లో ఇంకో వేరే మెడిసిన్ ని యాడ్ చేసి ఏం చేస్తామంటే ఒక ఆల్కలైన్ తయారు చేస్తారు. దాన్ని ఒక థ్రెడ్ పైన రిపీటెడ్ గా పూసి దాన్ని మనం ట్రీట్మెంట్ పద్ధతిలో వాడుతూ ఉంటాం. దీన్నే క్షారసూత్ర ట్రీట్మెంట్ పద్ధతి అంటూ ఉంటాం. మరి పైల్స్ లో ఏం చేస్తామంటే ఎప్పుడైతే నార్మల్ గా క్షారసూత్ర ట్రీట్మెంట్ అనేది లోకల్ అనస్థీషియాలో కానీ స్పైనల్ జనరల్లో చేస్తూ ఉంటాం. 90% కేసెస్ మనము సింపుల్ గా లోకల్ అనస్థీషియాలో చేయగలుగుతాం. దీన్ని ఈ మాస్ ఏదైతే పైల్స్ ఉందో, పైల్స్ యొక్క బేస్ లో మనము క్షారసూత్రను టై చేసేస్తూ ఉంటాం. పైల్స్ యొక్క బేస్ లో క్షారసూత్రతో టై చేసేది అంటే గట్టిగా కట్టేయడం, మనం దాన్ని స్ట్రాంగులేట్ చేయడం అనేది జరుగుతుంది. చేయడం వల్ల ఏం జరుగుతుంది, 3 to 4 days లో అది స్లఫ్ అవుట్ అయిపోతుంది, అది పడిపోతూ ఉంటుంది. మరి క్షారసూత్ర వేయడం వల్ల లాభం ఏం జరుగుతుంది, అక్కడ ప్రాపర్గా కట్ అవ్వడము, తర్వాత పుండు ప్రాపర్గా మానడం, ప్రాపర్గా ఫైబ్రోసిస్ డెవలప్ అవడము, తర్వాత పోస్ట్ ఆపరేటివ్ స్కార్ అనేది చాలా మినిమల్గా ఉండడం వల్ల పైల్స్ లో మనము క్షారసూత్రాన్ని వాడుతూ ఉంటాం. దీనివల్ల ఏం జరుగుతుందంటే ప్రాపర్గా వూండ్ అనేది ఫామ్ అవడం, చాలా మినిమల్గా స్కార్ డెవలప్ అవడం వల్ల ఏం జరుగుతుంది, మళ్ళీ వచ్చే అవకాశాలు అనేది చాలా తగ్గుతూ ఉంటాయి. తర్వాత పోస్ట్ ఆపరేటివ్ మనకు నొప్పి కానీ, పోస్ట్ ఆపరేటివ్ బ్లీడింగ్ కానీ, తర్వాత పోస్ట్ ఆపరేటివ్ మనకు హెవీ యాంటీబయాటిక్స్ వాడడం కానీ అవసరం ఉండకుండా ఉంటుంది. దీనివల్ల మనకు పైల్స్ అనేది మళ్ళీ రాకుండా ఉంటాయి. ఇదే క్షారసూత్ర ట్రీట్మెంట్ పద్ధతి. థ్యాంక్ యూ సో మచ్.